ఇవాళ మాకు మేమే రక్షకులుగా తయారయ్యాం. అనేక ప్రాంతాల్లో చేజండ్ల మండలం అంతా కొమ్మి లక్ష్మీనాయుడు గారు పర్యవేక్షించారు. అలాగే విజయరామరెడ్డి గారు ఉదయగిరి చూస్తూ ఆయన మరిపాడు మండలం కూడా చూస్తూ వచ్చారు. మధ్యలో మరిపాడు మండలం అయితే ప్రత్యేకంగా మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు, మేకపాటి శాంతమ్మ గారు, బ్రహ్మారెడ్డి గారు వీళ్ళు పర్యవేక్షించారు. ఆత్మకూరు రూరల్ అలాగే సంఘం ఇవి రెండు మా పార్టీకి చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ అయిన గిరినాయుడు గారు పర్యవేక్షించారు. అలాగే మాకు ఎప్పుడూ అండగా ఉండి తోడుగా నడిచినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి రిప్రజెంటేటివ్గా మా నియోజకవర్గంలో స్థానికుడైనటువంటి మా రవీందర్ రెడ్డి గారు, ఆయన కూడా ఏఎస్పేట మండలాన్ని పూర్తిగా పర్యవేక్షించారు. నేను ఆత్మకూరు రూరల్, ఆత్మకూరు సిటీ ఎక్కువగా చూడడం జరిగింది. మా మాజీ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ అధ్యక్షుడు శ్రీ ధనుంజయ రెడ్డి గారు, మెట్టుకూరు ధనుంజయ రెడ్డి గారు, ఆయన అనంతసాగరం మండలం, ఇట్లా ఎక్కడికక్కడ సీనియర్ నాయకులందరూ ఒక్కొక్క మండలాన్ని పర్యవేక్షించబట్టి వాళ్ళు చివరిలో దౌర్జన్యంగానో లేకుంటే అధికారుల్ని లోబర్చుకునో చేసేటువంటి ఆ విధానం ఈసారి జరగలేదు. జరగకపోవడంతో దాదాపుగా మొత్తం నియోజకవర్గం మీద 9,000 నుంచి 10,000 ఓట్లు నిలిచిపోయాయి. ఇది నిలిచిపోయేటువంటి ఓటర్లు లేరు, ఓటర్లు రాలేదు, వచ్చిన ఓట్లన్నీ పోలయ్యాయి. కానీ దౌర్జన్యంగా జరిగేటువంటి వాతావరణం ఈసారి అధికార యంత్రాంగం సహకరించలేదు. కానీ బయట వైపు మా పార్టీ యంత్రాంగం పటిష్టంగా పనిచేయబట్టే మేము దాన్ని అరాచకాన్ని అడ్డుకోగలిగాం. పోలింగ్ బూతుల్లో ఉన్నటువంటి అధికార యంత్రాంగం మాత్రం పూర్తిగా రెండు వర్గాలకి సమంగా పనిచేశారు. ఎవరు ఓటర్ అని నిజమైన ఓటర్ ఎవరు వచ్చినా వాళ్ళకి ఓటు ఇవ్వడం, ఓటు చేయించడం చేశారు. ఈ విధమైనటువంటి ఓటింగ్ సరళి మొన్న జరిగింది. ఇది ఆ రోజే నేను పక్క రోజే దీనికి సంబంధించి వివరాలు ఇవ్వాల్సిన అవసరం ఉండే, కానీ ఈ ఎన్నికల్లో కొంచెం అనారోగ్యం ఉండడంతో మేమందరం కూడా ఎవరికి వాళ్ళుగా అందరం కలిసి ఒకసారి మాట్లాడదామని మేము ఇవాళ కూడా అనుకున్నాం. మా మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు రావాల్సి ఉండింది. కుటుంబ సమేతంగా ఆయన తిరుమలకు వెళ్ళడంతో ఆయన లేరు. ధనుంజయ రెడ్డి గారు కూడా కుటుంబ సమేతంగా బెంగళూరు వెళ్ళడంతో ఆయన కూడా రాలేకపోయారు. మిగతా అందరం కూడా ఇక్కడ గిరినాయుడు గారు ఆయన ఒంగోలులో ఉండడంతో ఆయన రాలేకపోయారు. మేమందరం కూడా ఇవాళ ఈ ఎన్నికల వాతావరణాన్ని అసలు చాలా పటిష్టంగా తెలుగుదేశం పార్టీ -0లో ఉన్నటువంటి పార్టీ యంత్రాంగాన్ని సరైనటువంటి సక్రమమైన రీతిలో నడిపిస్తూ ఎప్పటికప్పుడు పర్యవేక్షించి ఆ యొక్క వాతావరణాన్ని ఇవాళ విజయం వైపు నడిపించి రేపు 4వ తారీఖు వచ్చేటువంటి రిజల్ట్స్లో మేము విజయలక్ష్మిని సాధించగలం, విజయలక్ష్మి మమ్మల్ని వరిస్తుంది అనే పరిస్థితికి మేము తీసుకురాగలిగాం. ఇది ఒక ఉమ్మడి పోరాటం. దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు టెలికాన్ఫరెన్స్లో అలాగే జూమ్ కాన్ఫరెన్స్లో మా నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన పర్యవేక్షణ, ఎన్నికలు జరిగే రోజైతే ప్రతి గంటకి ఒకసారి టెలికాన్ఫరెన్స్ పెట్టి బూత్ ఏజెంట్లతోటి ఆయన పర్యవేక్షించినటువంటి తీరు విధానం, టెక్నాలజీని ఆయన వాడుకున్నటువంటి విధానం, ఇవన్నీ కలిపి ఇవాళ తెలుగుదేశం పార్టీ ఆత్మకూరు నియోజకవర్గమే కాదు, ఈ నెల్లూరు జిల్లాలో ఉన్న 10 నియోజకవర్గాల్లో కూడా విజయలక్ష్మి వైపు ముందుకు నడుస్తూ ఉంది. ఈ రకమైన పర్యవేక్షణలు ఒక కట్టుదిట్టమైనటువంటి ప్రణాళికతో ముందుకు పోయాం. మాకు పూర్తిగా సహకరించినటువంటి కూటమి పార్టీలు, ప్రధానంగా భారతీయ జనతా పార్టీ, అలాగే
జనసేన ఈ రెండు పార్టీల యొక్క నాయకులు కార్యకర్తలు ఏ బూత్ దగ్గరికి వెళ్ళినా ఏ గ్రామం దగ్గరికి వెళ్ళినా జన సైనికులు కానీ భారతీయ జనతా పార్టీ యువ నాయకులు కానీ ముందుకొచ్చి మాకు తోడుగా ముందుండి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున సహకరించారు. వారి సహకారాన్ని కూడా మేము మర్చిపోలేనటువంటి ఇన్ని విధాలా చేసినటువంటి ఒక ప్రయత్నం ఇవాళ నెల్లూరు జిల్లాలో 10 సీట్లు కూడా విజయం వైపు ముందుకు నడుస్తున్నాయని చెప్పడానికి ఇవాళ మేము ఈ మీడియా సమావేశంలో తెలియజేయడం జరుగుతుంది. ఎన్నికలు అయిపోయినాయి. ఇవాళ దురదృష్టం ఏంటంటే నేను దాదాపుగా 4 దశాబ్దాల సార్వత్రిక ఎన్నికలు బై ఎలక్షన్లు కూడా చూశాను నేను. ఎన్నికలైన మరుసటి రోజున దాడులు, హింసాత్మక వాతావరణం ఎప్పుడు నేను గమనించలే. చూసిన అనుభవాలు కూడా లేవు మాకు. దారుణమైనటువంటి పరిస్థితులు ఇవాళ. ఓటు వేయలేదని చెప్పి మహిళలను కూడా కొట్టినటువంటి పరిస్థితి. ఏజెంట్లుగా కూర్చున్నారని బిడ్డల్ని హింసించినటువంటి పరిస్థితి. ఇవాళ ఒక్కొక్క దారుణం వింటుంటే మీడియాలో చూస్తూ ఉంటే ఇంతటి నీచమైన సంస్కృతి ఇవాళ ఉన్నటువంటి అధికార వైసీపీ పార్టీ, జగన్మోహన్ రెడ్డి రాజకీయం, ఆయన పరిణితి ఇంతేనా అని కూడా ఇవాళ ఆలోచించాల్సిన పరిస్థితి. రాజకీయంగా నేనేదో ఉన్నతమైనటువంటి విధానాలు అవలంబిస్తున్నానని చెప్పిన ఆయన ఇంత దిగజారుడు రాజకీయం చేస్తున్నాడనేది ఇవాళ బహిర్గతం అవుతుంటే సిగ్గుతో తల వంచుకోవాల్సి వస్తుంది. రాజకీయాల్లో అనేక దశాబ్దాల రాజకీయాలు చూసాం, కానీ ఏజెంట్ని ఖాళీ బూత్లో నుంచి వెళ్ళిపో అనడానికి ఇంట్లో ఉన్న బిడ్డల్ని హింసించినటువంటి పరిస్థితి. బయట వాతావరణంలో బయట ఉన్నటువంటి ఈ ఏజెంట్ల యొక్క భర్తలో భార్యలో బయట ఉంటే వాళ్ళని నానా బూతులు తిట్టి వాళ్ళని మానసికంగా మీరు బయటికి వెళ్తారా లేకుంటే మీ కుటుంబ సభ్యుల మీద దాడులు చేయమంటారా అనేటువంటి వాతావరణం. కొన్ని దగ్గరలో వాళ్ళని హింసించారు, కొట్టారు, చివరికి ప్రాణం తీయడానికి కూడా సిద్ధపడ్డారు. ఏంటి అసలు ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో? ఈ దేశ ఎన్నికల కమిషన్ ఏం చేస్తుంది? ఇవాళ స్పందించారు. స్పందించి ప్రధాన కార్యదర్శిని, డీజీపీని ఢిల్లీకి రమ్మని నిన్న కబురు పెట్టారు, విచారిస్తున్నారు. ఇంతమంది ఐపీఎస్ ఆఫీసర్లు, ఇంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు బహుశా 30 రాష్ట్రాల భారతదేశంలో ఇంత పెద్ద ఎత్తున ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఎన్నికల సమయంలో సస్పెండ్ అవ్వడం, ట్రాన్స్ఫర్లు చేయడం, ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద శిక్షించండి అని చెప్పే ఆదేశాలు ఇవ్వడం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతదేశం మొత్తానికి ఇదే ఎక్కువ. ఇంతకుముందు ఏ ఎన్నికల్లో కూడా ఇంతమంది అధికారులు సస్పెండ్ అయింది లేదు, విచారణకు గురైంది లేదు, ట్రాన్స్ఫర్లు అయింది లేదు. ఎక్కడో ఒకరు ఇద్దరు తప్పు చేస్తే వాళ్ళని మార్చేవాళ్ళు. ఇదేంటిది? ఏకంగా ఐపీఎస్ ఆఫీసర్లు సస్పెండ్ అయిపోతున్నారు, ఐఏఎస్ ఆఫీసర్ సస్పెండ్ అయిపోతున్నారు. వాళ్ళ జీవితంలో ఒక బ్లాక్ మార్క్ వాళ్ళ సర్వీస్లో. ఇది మళ్ళీ ఎలక్షన్ కమిషన్ రెస్టోర్ చేయండి అని చెప్పి ఆదేశాలు ఇస్తే తప్ప వాళ్ళకి బ్లాక్ మార్క్ పోదు వాళ్ళ సర్వీస్, ఎంటైర్ సర్వీస్లో. దానికి కూడా సిద్ధపడ్డారు అంటే ఇక ఐపీఎస్ ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు ఇదా మీరు నేర్చుకుంది? డిఓపేటీలో మీకు ఇచ్చిన ట్రైనింగ్ ఇదేనా? ఇదా మీరు ముస్సారిలో ట్రైనింగ్ అయ్యి వచ్చింది? ఇదేనా మీరు ఈ దేశ భద్రతకి, ఈ దేశ సంస్కృతి సాంప్రదాయాలకి, ఈ దేశ ప్రజలకి మీరు ఇచ్చే రక్షణ? మిమ్మల్ని నమ్మి మీ చేతుల్లో భారత రాజ్యాంగాన్ని పెట్టారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. వారు సూచించినటువంటి అధికార యంత్రాంగం మీరు ఇంత దారుణమైన పరిస్థితులు రావడానికి
ఇవాళ మీరే కారకులంటే ఇవాళ వ్యవస్థలే సిగ్గుతో తల వంచుకోవాల్సిన పరిస్థితి. మన జిల్లాలో ఉన్న ఎస్పీలు మారారు, పక్క జిల్లాలో ఉన్న ఎస్పీలు కలెక్టర్లు మారారు, ఈ జిల్లాలో ఉన్న కలెక్టర్ మీద కూడా ఆరోపణలు వచ్చాయి. ఎంత దారుణమైన ఎన్నికల నిర్వహణ అంటే అసలు వైఎస్ఆర్సీపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి ఆయన ముఖ్య సలహాదారుడైనటువంటి సజ్జల రామకృష్ణారెడ్డికి మరి వీళ్ళు ఊడిగం చేశారండి. చాలామంది అధికారులు, ఎక్కడైనా కొద్దిమంది అధికారులు దానికి పాల్పడలేదు, కానీ ఊడిగం చేశారు. ఇంత దిగజారాల్సిన అవసరం మీకుందా? రాజకీయ రక్షణ చట్టంలో ఉన్న మీరు అధికారులు, రాజ్యాంగం పరిధిలో ఉన్న మీరు ఎందుకు ఈ తాబేదారులకు మీరు మరింత తాబేదారులుగా దిగజారారో మాకు అర్థం కావట్లేదు. కాబట్టి ఎన్నికల తరువాత వాతావరణం ఇంకా భయానకంగా తయారు.